ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న మెడికల్ షాపులు, బ్లడ్ బ్యాంక్స్, హాస్పిటల్స్ పై విరుచుకుపడుతున్నారు. డబ్బు కోసం అడ్డదారులతో వెళ్తున్న వ్యాపారులను నడ్డివిరిచి వారి లైసెన్సులు రద్దు చేస్తున్నారు. ఔషధ నియంత్రణ అధికారులు వరుస దాడులతో భయపడి ఇప్పటికే పలు మెడికల్ షాపుల యజమానులు తమ షాపులను క్లోజ్ చేసి పారిపోయారు. తెలంగాణ ఔషధ నియంత్రణ అధికారులు వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తప్పుడు మార్గంలో వెళ్తున్న వ్యాపారుల జాతకాలు తారుమారు చేసి వారిని ఊచలు లెక్కించేలా చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిత్యం అధికారులు చేస్తున్న దాడులకు అక్రమ వ్యాపారులకు నిద్ర కరువవుతుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ వీధి చూసినా, ఏ రహదారి వెంట వెళ్లినా పుట్టల పుట్టలుగా మెడికల్ షాపులు, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్స్ అంటూ హాస్పిటల్స్ దర్శనమిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాలను క్యాష్ చేసుకునేందుకు వీరంతా కలిసి ఓ మాఫియాలా మారి దోచుకోవడం కూడా మొదలుపెట్టారు. నకిలీ మందుల తయారీ పరిశ్రమలతో చేతులు కలిపి అడ్డదిడ్డంగా సంపాదించడం మొదలుపెట్టారు. ఇష్టానుసారం మందుల ధరలు నిర్ణయించి జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నారు. ఇటీవల ఔషధ నియంత్రణ విభాగానికి డీజీగా కమలాసన్ రెడ్డి ఛార్జీ తీసుకున్నారు. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేశారు. లైసెన్స్ లేకుండా షాపులు, మందులు నిల్వ చేసే గౌడౌన్లను, అక్రమంగా ప్రారంభించిన క్లినిక్స్ కు సంబంధించి అలాగే ఆసుపత్రులపై విరుచుకుపడుతున్నారు. తప్పుడు మార్గంలో వెళ్లే వారికి సంకెళ్లు వేస్తున్నారు. నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ రేటులో మందులు విక్రయిస్తున్న మెడికల్ షాప్స్, మానవ ప్లాస్మాలను నిల్వ చేసిన బ్లడ్ బ్యాంకులను చెందిన లైసెన్సులను రద్దు చేస్తున్నారు. గడిచిన రోజుల్లోనే దాదాపు 150 చోట్ల దాడులు చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ ఔషధాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నకిలీ మందులను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏది ఏమైనా డీసీఏ అధికారులు చేస్తున్న దాడులకు భయపడిన షాపు యజమానులు తమ షాపులను మూసివేసి పారిపోతున్నారు. ఈ క్రమంలో జనాలకు ఎలాంటి అనుమానం వచ్చినా తమ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా ప్రతి మెడికల్ షాప్స్లో టోల్ ఫ్రీ నెంబర్స్, డ్రగ్స్ కంట్రోల్ అధికారి పేరు, ఫోన్ నెంబర్ కనిపించేలా పోస్టర్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.